స్వామి వారికి వస్త్రాలు ఇస్తున్నారు. కన్యాదానం. నేపాళ కేరళ చోళ పాంచాల గోడ సమర రణ కర్ణాటక నాటక రాటవ రాట బంగాళ పాంజ పళింద్ర ఆహోణ దశార్ణ కురు నగర గంధర్వ విదర్భ విదేహ బాలిక బర్బర హై హై కే కోస కందలకి రాదర సోరసేన పార్శేక టంకణ కొంగళ మత్స్య మధుర భాషిక గార్జన యావన జాంధ్ర సర్వ జగేశం కాంతి ఇత్యాది విశేష దేశే భాషా భూమి బాల విచిత్ర చిత్రదే. ఇన్ని ఖండాలు ఉన్నాయి. ఆసియా ఖండం అంతా కూడా ఒకప్పుడు భారతదేశమే అఖండ భారతదేశంగా ఉండేది. అఖండ వల్ల ఖండం అయిపోయి భారతదేశం మిగిలింది. కాశ్మీర్ కూడా ఇప్పుడు అలా ఎలా ఉంది అంటే మన హిందూ ధర్మాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు కనుక హిందూ ధర్మం దృష్టి పట్టిపోతుంది కనుక ఎక్కడికక్కడ ఈ ఏదైతే అన్ని మతస్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా విడదీసి ముక్కలు చేస్తున్నారు అన్నమాట. ఇంత దేశం ఉండేది మనకు. ఇన్ని ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఖలిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇరాన్, ఇరాక్ ఇవన్నీ కూడా ఆసియా ఖండం ఉండేవి. చరిత్రలో హిస్టరీ చదువుతారు కదా, హిస్టరీలో వచ్చేటువంటి ఖండం అంతా కూడా ఆసియా ఖండం అంతా కూడా అఖండ భారతదేశంగా ఉండేది. ఒకటి మనకి సప్త ద్వీపదీప్తి ఇంద్ర ద్వీప కచ్చలతో తామ్ర గమస్తి నాగ సౌమ్య గంధర్వ చారణ తాన్ని భారతదేశం ఖండ ఆత్మికే 9 ఖండాలు కలిపి ఒక భారతదేశంగా ఉండేది. అఖండ భారతదేశం ప్రత్యేకం నవ సహస్రే భారత కుంభుల హరిరావత కురు భద్రా అస్తు రమ్యక కేతు మూల నర్మశాత్మతే భూమండల దండ కామక వింధ్యాదే భాగీరథి గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బహుదా భీమా తుంగభద్రా మలాపహారి కావేరి కృతమాలా తామ్రబర్ణి విశాల భగవతి భద్రవతి